ఆడడం చాలా మంచిది మానసిక ఉల్లాసానికి. కానీ ఏదైతే క్రీడలు అనేవి ఒక గ్రామంలో మంచి క్రీడలు ఆడిన వారికి ఒక గ్రామంలో గుర్తింపు ఉంటుంది, జిల్లాలో ఆడిన వాళ్ళ జిల్లాలో ఉంటుంది. ఏ స్థాయిలో ఆడతామో ఆ స్థాయిలో మంచి పేరు వస్తుంది. అయితే ఒక క్రీడాకారులు అనుకుంటే ఒక మంచి నిస్వార్థంగా మంచి మనసు పెట్టుకునే అటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఓటమిని స్వీకరించే అటువంటి హృదయం ఉంటుంది, గెలుపును స్వీకరించే తత్వం అంటే ఆ మనసు కూడా ఉంటుంది. కనుక మీరు ఏదానికైతే మీరు ముందుకెళ్తారో ఓటమిలు గెలుపులు అవి సహజం. కనుక మీరు మంచి ప్రతిభ నైపుణ్యం మీరు చూపెడుతూ మీ గురువుల ఆశీర్వాదం తీసుకుంటూ మీరు ఈ క్రీడను ముందరికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సెక్రటరీ గారు మన కొండరాజ్ సార్ గారు సందేశం ఇస్తారు. 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మంచిర్యాల చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ యొక్క అండర్-14 మరియు అండర్-17 క్రీడలు మనం నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు వజీర్ సుల్తానా గారికి, ఎక్స్ఎంపీ గారికి, అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా మంచిర్యాల ఈ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కంకయ్య గారికి, ముఖ్యంగా మా లిటిల్ ఫ్లవర్ అకామిడేషన్ కల్పించి ఈ యొక్క క్రీడలు నిర్వహించడానికి మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిద్ధయ్య గారికి, కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా నాతోటి మిత్రులు, అదేవిధంగా మా పీఈటీ మిత్రులు ఉన్నారు, పీడీ మిత్రులు ఉన్నారు, అదేవిధంగా పరిమళవాడ ఎస్ఎస్ సెక్రటరీ వెల్లం సీను అండ్ మా పీడీ మిత్రులు చాలామంది ఉన్నారు, వారికి నమస్కారములు. అదేవిధంగా మరి ఈరోజు ఈ పోటీల్లో మీరు అందరూ కూడా పాల్గొనడానికి వచ్చారు కదా, మీ అందరికీ కూడా శుభాశీస్సులు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే చెస్ క్రీడ అనేది మీ అందరికీ తెలుసు, మీకు ఏకాగ్రతను పెంపొందిస్తుంది, అదేవిధంగా మీ మెమొరీ పవర్ పెంపొందిస్తుంది, ఒత్తిడిని కూడా మీరు జయిస్తారు. ఎందుకంటే ఇలా ఆటలో ఒత్తిడి కూడా ఉంటుంది, ఆ ఒత్తిడిని కూడా జయిస్తుంటారు. అదేవిధంగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఈజీగా ఎనలైటికల్ ఒక విశ్లేషణాత్మకంగా మీరు వాటిని పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది కూడా మీ అంటే కాన్ఫిడెన్స్ ఆ ధైర్యం కూడా మీకు పెంపొందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ ఆటల ద్వారా మీరు మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేయవచ్చు. కాబట్టి ఈ చెస్ ఆటతో పాటు మీరు ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఆ గేమ్లు కూడా ఆడితే మీరు శారీరకంగా మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ కావాలి, అందులో విజయం సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ ఓటమి జరిగినా కూడా దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేసి విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. స్పాన్సర్షిప్ అంటే ప్రైజులు కానీ మనకు బ్యానర్స్ కానీ చిన్న చిన్న ఖర్చులకు నారాయణ హాస్పిటల్ మంచిర్యాల కళావతి మేడం గారు ఎండి గారు స్పాన్సర్ చేశారు. అలాగే మనకు భోజనాల ఏర్పాటు మా ఫ్రెండు మా అబ్బాయి అవుతాడు సురేందర్ గౌడ్ మన ఇంటి దగ్గర ఉంటాడు. మంచి ఏర్పాటు ఆయన చేస్తాడు. దీనికి ఒకసారి క్లాస్ కొడుతూ 10 minutes వెయిట్ చేయండి. వాటర్ ఫెసిలిటీ ఉంది. పిల్లలు బాయ్స్ అందరు ఒక రూమ్ లో, గర్ల్స్ అందరు ఒక రూమ్ లో వేయకుండా తిరగకుండా ఒక దగ్గర కూర్చొని ఉండండి. ఎవరిది స్టార్ట్ అవుతే గర్ల్స్ అయితే గర్ల్స్ వెళ్ళాలి, బాయ్స్ అయితే బాయ్స్ వెళ్ళాలి.